వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ బాక్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి మ్యాంగో పులిహోర. దీన్ని మ్యాంగో రైస్ అని కూడా అంటారు. మనకు సమ్మర్లో మ్యాంగోస్ దొరుకుతాయి కదా సీజనల్గా. ఇలా మనము ఏదైనా వెరైటీగా చేసుకొని తినాలి అనుకుంటే మీరు ఇలా తయారు చేసుకొని తినవచ్చు. దానికోసము నేను ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ని తీసుకొని ఫ్లేమ్ అనేది ఆన్ చేసేసి అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ నేను యూజ్ చేసిన స్పూన్తో ఒక 8 స్పూన్స్ యాడ్ చేస్తాను. వన్స్ మనకు ఆయిల్ అనేది వేడెక్కాక నేను ఉద్దిబ్యాళ్ళు, శనగగుండ్లు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకొని కొంచెం మంట ఎక్కువైతే సిమ్లో పెట్టేసుకోండి. యాడ్ చేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు మనము వేగనిద్దాము. ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులో నేను కట్ చేసుకున్న చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని పసుపు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని చిన్న అల్లం వెల్లుల్లి ముక్కలు తీసేసుకొని పేస్ట్ తయారు చేసేసి ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. ఈ స్టేజ్లో యాడ్ చేయడం వలన మనకు పచ్చివాసన అనేది ఉండదు. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తర్వాత నేను కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా టమాటా ముక్కలను యాడ్ చేసేసుకొని మనము రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని వీటికి కొంచెం దగ్గర చేసేసుకోండి. ఇలా సాల్ట్ అనేది యాడ్ చేస్తే మనకు వాటర్ రిలీజ్ అయ్యి టమాటాలు మగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇందులో కర్రీ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ తర్వాత తురిపెట్టుకున్న మ్యాంగోని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా 2-3 మినిట్స్ వరకు మనము వెయిట్ చేయాలి. పులుపు అనేది మీరు తీసుకున్న మ్యాంగో బట్టి ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసేసుకోండి. పులుపు ఎక్కువ ఉంటే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకుంటే బెటర్. మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మ్యాంగో రైస్ అనేది పెరుగు రైతాతో కానీ వంకాయతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ సమ్మర్ సీజన్లో ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. చూడండి, మనకు మ్యాంగో రైస్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను వీటిని గార్నిష్ చేసుకుంటున్నాను గ్రౌండ్నట్ పీసెస్తో. ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.